పిల్లలు తీసుకుంటే టెంపరేచర్ చెక్ చేయాలి. ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో మొత్తం వింటేనే మీకు అర్థమవుతుందండి. సో ఫుల్ వీడియో వినండి ఫస్ట్. అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 గోడ్స్ 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా. ట్రీట్మెంట్ కోసం ప్రతిదీ మనకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా నేను కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న 21 జనవరిన జరిగిన ట్రైనింగ్కి వచ్చిన బ్యాచ్ అండి. చాలా మంచిగా ఫామ్ అయ్యారు బ్యాచ్ అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకున్నాము. ఫర్దర్ ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ చాలా ఉంటుందన్నమాట. మీకు ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ చాలా ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. సో ఈరోజు మనం ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో అందుకోసం ఈ వీడియో అనేది చేశాను. ప్రజెంట్ మార్కెట్లో 2-3 రకాల ప్రాబ్లమ్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇవి చాలామందికి అవేర్నెస్ లేదు, అంటే టైంకి వ్యాక్సిన్స్ వేసుకోలేదు చాలామంది. నేను చాలా రోజుల నుంచి వ్యాక్సిన్స్ వేసుకోండి, సీజన్ వస్తుంది, ఇబ్బంది పడతారని చెప్తూనే ఉన్నా. బట్ జాగ్రత్త పడిన వాళ్ళు జాగ్రత్త పడ్డారు, ఇంక జాగ్రత్త పడని వాళ్ళు జాగ్రత్త పడడం లేదు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ కాదండి కావాల్సింది మనకు ప్రివెన్షన్. రాకుండా చూసుకోవాలి. మనకు రాకుండా ఉండడానికి దారి ఉన్నప్పుడు మనం వచ్చేంతవరకు వెయిట్ ఎందుకు చేయాలి? సో ప్రజెంట్ చూడండి, మార్కెట్లో ఇంకా నిమోనియా కేసులు ఎండ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా నిమోనియా కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎందుకు అంటే వాతావరణం చల్లదనం నుంచి వేడికి వస్తుంది కాబట్టి ఈ టైంలో కూడా ఒక CCPP అనేసి నిమోనియాలో ఒక టైప్ ఆఫ్ నిమోనియా ఇప్పుడు అటాక్ అవుతుంది. చాలామంది దగ్గర ఇంకా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. సో ఇది కూడా డేంజరస్సే. ఈ అన్నిటి నుంచి మనకు కాపాడగలిగింది ఒక వ్యాక్సిన్, HS వ్యాక్సిన్. అది మీరు వేసుకోకపోతే సంవత్సరానికి 2 సార్లు మీకు ఇబ్బందులు తప్పవు, మరణాలు తప్పవు. ఓకే. అండ్ PPR అనేది స్టార్ట్ అయిపోయిందండి జనవరి లాస్ట్ వీక్ నుంచి. నేను నా గ్రూప్స్లో ఉన్నారు, నాకు గ్రూప్స్ ఉన్నాయి, చాలామంది జాయిన్ అవ్వట్లేదు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ నాకు మెసేజ్ పెట్టంగానే వచ్చేస్తాయి. ఆ గ్రూపుల్లో జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంటుంది. అది జాయిన్ అవ్వరు చాలామంది. పర్సనల్గా మెసేజ్లు పెడతారు, నేను రిప్లై ఇవ్వను. కాల్స్ అయితే నాకు అసలు చేయొద్దు, నేను ఫోన్ లిఫ్ట్ చేయను. మీరు ఏదైనా వాట్సాప్కి మెసేజ్ పెడితేనే నేను రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కటి PPR ట్రీట్మెంట్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. PPRలో యాంటీబయాటిక్ గోట్స్కి షీప్కి వేరండి, డిఫరెంట్. అది కూడా చేశాను, ఎంతమంది చూస్తారో తెలియదు. మనము షీప్లో అయితే కన్నా ఎండ్రోఫ్లాక్సిసిన్ తీసుకుంటాం లాంగ్ యాక్టింగ్, అదే గోట్స్లో అయితే కన్నా ఆక్సిఎల్ఏ తీసుకుంటాం. అంతే తేడా, మిగతా ట్రీట్మెంట్ అంతా సేమ్ టు సేమ్. సో ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. PPR అయితే హై రేంజ్లో ఉంది, చాలా చోట్ల నుంచి రిజిస్టర్ అవుతుంది. నాకు దాదాపు చాలా రోజుల ముందే కాళహస్తి ఏరియా నుంచి, గూడూరు నుంచి తెచ్చుకున్నామన్న పిల్లలు PPR స్టార్ట్ అయిందనేసి చెప్పారు. తర్వాత మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చాలా స్టేట్స్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని చోట్ల నుంచి నాకైతే కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మీరు PPR వ్యాక్సిన్ మీ సైడ్ రాలేదు ఇంకా PPR అంటే వేసుకోండి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా అది పని చేయడానికి 15 రోజులు టైం పడుతుంది. మీరు ఈ 15 రోజుల టైంలో ఈ మధ్యలో ఏమైనా అటాక్ అయితే మనం ఏం చేయలేం, ట్రీట్మెంట్ చేసుకోవడం తప్ప. ట్రీట్మెంట్ వీడియోస్ రెడీగా ఉన్నాయి ఛానల్లో, వెతకండి, పాత వీడియోస్ వస్తాయి, చూడండి, నోట్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి. సో అండ్ ఫిబ్రవరి 18న నేను ట్రైనింగ్ పెట్టానండి.
ఫిబ్రవరి 18 ట్రైనింగ్ పెట్టాను. ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు. రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీకు చాలా డబ్బు సేవ్ అవుతుంది. అండ్ మీరు ఏదైనా తప్పులు చేస్తున్నా కానీ రెక్టిఫై చేసుకోవడానికి ఉంటుంది. నా దగ్గర చాలామంది ట్రెడిషనల్ ఫార్మర్స్ అందరూ వస్తారు. ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళి మంచిగా లాభంగా ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఏం ఫీడ్ ఇవ్వాలి, ఎట్లాంటి ఫీడ్ ఇవ్వాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ నేను అక్కడ చెప్తాను. సో పీపీఆర్ అయితే ఇప్పుడు నడుస్తుంది మార్కెట్లో. పీపీఆర్ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో హై రేట్ ఆఫ్ మోర్టాలిటీ. దీంట్లో 5-6 రకాల సిమ్టమ్స్ ఉంటాయండి. అన్ని సిమ్టమ్స్ ఒకేసారి రావాలని రూల్ లేదు. దీంట్లో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఫీవర్. హై ఫీవర్ ఉంటుంది. పారుకుంటే పీపీఆర్ కాదు, హై ఫీవర్ ఉండి పారుకోవాలి. ఫస్ట్ 3 రోజులు టైం పడుతుందండి పారుకోవడం, సిమ్టమ్స్ చూపించడానికి. దానికన్నా ముందు చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. దాని గురించి సపరేట్ వీడియోస్ ఉన్నాయి పీపీఆర్ గురించి నేను చేసినవి. ఇప్పుడు ఎక్కడ నుంచి మీరు పిల్లలు తీసుకున్న యానిమల్స్ ఫస్ట్ థర్మామీటర్ జేబులో పెట్టుకెళ్ళి ప్రతి పిల్లకి టెంపరేచర్ చెక్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వైరల్ డిసీజెస్ సీజన్లో మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా టెంపరేచర్ చెక్ చేయకుండా తీసుకొని అది తీసుకొచ్చి మీ ఫామ్లో పెట్టుకుంటే దరిద్రం చుట్టుకున్నట్టే మీకు. ఆ పీపీఆర్ లేదంటే పాక్స్ ఉన్నా కానీ 105 టెంపరేచర్ వస్తుంది. అలాంటివి వచ్చేసాయంటే మాత్రం మళ్ళీ చుక్కలు చూపిస్తాయి. ముందే తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, సినిమా చూపిస్తాయి. సో జాగ్రత్త. ఈ పాయింట్ మధ్యలో గుర్తొచ్చి నేను మధ్యలో ఎక్కడ యాడ్ కట్ చేసి యాడో పెట్టేశాను నేను దీన్ని ఆడియోని. జాగ్రత్తగా అయితే ఉండండి. సార్ మీ ప్రోడక్ట్ సార్ మీ ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడించండి. మా మేక పిల్లలు బాగా మేస్తున్నాయి, మంచిగా ఆడుకుంటున్నాయి, ఏ రోగాలు వస్తలేవు. చాలామందికి ఇలా మధ్యలో యాడ్స్ వస్తుంటే ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదండి. ఈ ప్రోడక్ట్స్ మీకు మంచి చేస్తున్నాయి. చాలా రైతులు బాగుపడుతున్నారు, మంచిగా వాడుకుంటున్నారు. కాబట్టి తప్పదు. ఈ ప్రతి వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని రూల్ లేదు. ఏదో ఒక వీడియోలో ఎవరో ఒకరు చూస్తారని చెప్పేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పీపీఆర్ మహమ్మారి ఇది. దీంట్లో నిమోనియా ఉంటుంది. ఓకే, హై నాజల్ డిశ్చార్జ్ అంటారు. ముక్కులో చీమిడి వచ్చింది ఇక్కడ అని చీమిడికి వాడే యాంటీబయాటిక్ వాడితే ఇక్కడ పని చేయదు. చాలామందికి తెలుసు, మేము ఇది వాడాం సార్ పని చేయట్లేదు అంటారు. అది వాడద్దు. పీపీఆర్కి సపరేట్గా ఉంది. అదే యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది. ఎండ్రోఫ్లాక్సిసిన్ లాంగ్ యాక్టింగ్ 40 అని వస్తుంది. అది తెచ్చుకోండి. ఇంకా మిగతాటివన్నీ సేమ్ టు సేమ్. ఫీవర్ ఇంజెక్షన్లు వీళ్ళు సిమ్టమ్స్ని బట్టి. లూజ్ మోషన్స్ అయితే అంటే లూజ్ మోషన్స్కి ఒక ఇంజెక్షన్ పెట్టాను. సిరప్ కూడా ఉంది. ఈ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సిరప్. ఈ సిరప్ తీసుకొచ్చి పొద్దున 5 ml సాయంత్రం 5 ml వాడండి. లూజ్ మోషన్స్ తగ్గుతాయి మెల్లగా. తొందరపడకూడదు. ఇప్పుడు వేసాము ఇంజెక్షన్ అప్పుడే అయిపోవాలి, తగ్గిపోవాలి, మంచిగా అయిపోవాలి అంటే అవ్వండి. అట్లా మీరు టైం ఇవ్వాలి వాటికి. దాని టైం ప్రకారంగా మీరు అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనిమల్స్కి మీరు చేయాల్సింది ఏంటంటే 20 గ్రాముల బెల్లము, 3 గ్రాములు సాల్ట్ కలిపి 3 పూట్ల తాపించాలి. అది ఒక సెలైన్ బాటిల్ ఎక్కించినంత స్ట్రెంగ్త్ని, ఎనర్జీని ఇస్తుంది. ఓకే, సో దాంతోపాటు ఇంకా అనిమల్స్ సెల్ఫ్గా తినగలుగుతుంటే ఏమి ఇబ్బంది లేదు. తినగలుగుతుంటే ఈ మిక్సింగ్ చేసి పెట్టేసిండి. అది తాగితే ఇంకా బలం వస్తుంది, తొందరగా రికవర్ అవ్వడానికి. అనిమల్ ఫుడ్ తింటుంది అంటే పాజిటివ్ అండి. బతుకుతుంది, ఛాన్స్ ఉంది, ట్రీట్మెంట్ చేసింది, పని చేస్తుంది అని అర్థం. లేదు ఫుడ్ మానేసింది, ట్రీట్మెంట్ చేసినప్పటికీ 3 రోజులు అయిపోయింది, చేయడం లేదంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను ఏదన్నా వేరేది ఇంకా మనం యాడ్ చేసి దాంతోపాటు ఇవ్వమని చెప్తాను. అనిమల్ బతికి ఉంది అంటే పాజిటివ్ అండి. మనకు బతికి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రండి చెప్పండి. ఇద్దరు కలిసేనా ఇవ్వచ్చు. ఇక యూట్యూబ్ ఛానల్స్లో చూసిన దానికి ఇక్కడ నేర్చుకునే దానికి ఈ రోల్స్ ముఖ్యంగా దేనికైనా ఏంటంటే విత్తనమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను నేర్చుకున్న దాంట్లో హైలైట్ టాపిక్స్ చెప్పాలి అంటే కనుక బ్రీడింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటే పొట్టేలను తీసుకుని అన్నిటికన్నా కాకుండా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కే తీసుకోవడం చాలా హైలైట్ పాయింట్. అలానే డిసీజెస్ని వచ్చిన తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అలా ఎలా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ముందుగానే ఎలా జాగ్రత్త పడాలి. సో ఫీడ్ సప్లిమెంట్సే కానివ్వండి, డైటరీ విషయమే కానివ్వండి, లేదు వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వీటి మీద చాలా మంచి అవగాహన ఉంది.
ప్రాక్టికల్గా వెటనరీ డాక్టర్స్ అంటే ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసం నాకు తెలియదు, కానీ వెటనరీ డాక్టర్స్తో పోల్చుకున్నప్పుడు వాళ్ళు థియరిటికల్ నాలెడ్జే ఉంది. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్కి థియరిటికల్ నాలెడ్జ్కి రెండింటిని సమ్మిళితం చేసి మార్కెట్లో ఇప్పుడున్న మెడిసిన్స్, ఏ మెడిసిన్లో ఏ కాంబినేషన్ ఉంది, వాడటం వల్ల ఎలాంటి ఇది ఉంటుంది, అలానే మల్టిపుల్ డిసీజెస్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, మేజర్గా మనకి సపోజ్ బ్లోటింగ్ సిమ్టమ్ కానీ అదే నిమోనియా ఉన్నప్పుడు కానీ ఈ రెండింటి కాంబినేషన్స్లో ఎటువంటి మెడిసిన్స్ వాడాలి. సో ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలానే ఏంటంటే బ్రీడ్లో ఎలాంటి బ్రీడ్స్ తీసుకోవాలి, అలానే టెంట్ వేసుకునేటప్పుడు, షెడ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు పాపులారిటీ ఏంటంటే ఎలివేటెడ్ షెడ్స్ అని చెప్పి ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు మొత్తం. ఈవెన్ మీకు NLM స్కీమ్ కింద 1 crore వరకు ఇస్తున్నారు. సో జనరల్ అయినా ఫ్యాసినేటింగ్ దీనిగా ఉండి ఒక స్టేటస్ సింబల్గా ఎవరికి వాళ్ళకి తీసుకుంటున్నారు, కానీ దానివల్ల వచ్చే డిసెఫెక్ట్ అంటే నష్టాలు ఏమిటి, అలానే ఇప్పుడు మళ్ళీ మామూలుగా ట్రెడిషనల్ షెడ్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటి, అలానే మెటీరియల్స్ ఏం తీసుకోవాలి, అలానే ఫీడింగ్కి ఎటువంటిది తీసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ గురించి ఈవెన్ సమ్మర్స్లో ఎలాంటిది తీసుకోవాలి, వింటర్లో వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి మనకి హ్యూమన్స్లో కూడా మనం వాడుతున్నాము. అదే మెథడాలజీని ఇక్కడ మనకి షీప్స్లో కూడా ఈవినింగ్ 7 o'clock తర్వాత మార్నింగ్ టిల్ 10 o'clock వరకు కూడా ఎటువంటి ఫీడ్ ఇవ్వకుండా ఉండటం వల్ల వాటికి బ్లోటింగ్ కానీ లేకపోతే తీసుకున్న న్యూట్రియంట్స్ పూర్తిగా అబ్జార్ప్షన్ ఉండటం కానీ ఇవన్నీ చాలా చక్కగా చెప్పడం జరిగింది. రియలీ ఈ బ్యాచ్లో రావడానికి అందరూ వీఆర్ ఆల్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చేసే ట్రీట్మెంట్ పాజిటివ్ అయితే అనిమల్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది, ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తుంది. లేదు పని చేయడం లేదంటే ఫుడ్ తినేది కూడా మానేస్తుంది, సివియారిటీ లోపల ఎక్కువ అయిపోతుందని. అండ్ దీంట్లో జ్వరం కంటిన్యూస్గా వస్తుంటుంది కాబట్టి మీరు తీసుకునే జ్వరం ఇంజెక్షన్ మెలనాక్స్ ప్లస్ అయితే రోజుకి ప్రతి 6 గంటలకు ఒకసారి ఫీవర్కి ఇంజెక్షన్ రిపీట్ చేయాల్సి వస్తుంది. లేదు మెగ్లూడైన్ తీసుకుంటే పొద్దున 1 ml సాయంత్రం 1 ml వేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకోండి, ఆ వీడియోస్ చూసి ట్రీట్మెంట్ వీడియోస్. ఓకే, నా ఛానల్లో ఉన్నాయి. లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ట్రైనింగ్ కోసం ఉంది కదా, దానికి మెసేజ్ పెట్టండి, లింక్స్ వస్తాయి. ఆ లింక్స్లోకి వెళ్ళినా కానీ ఆ గ్రూపులో జాయిన్ అయితే టెలిగ్రామ్ గ్రూపులో దాంట్లో మీకు మంచి ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, కనిపిస్తాయి. మీరు ట్రీట్మెంట్ మళ్ళీ అంతా నోట్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. అన్న మీరు ఇచ్చిన మందు చాలా చాలా పని చేసింది అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రోయిన్ మాత్రం చాలా మంచి పని చేసింది అన్న. ఈ లివర్ టానిక్ 5 లీటర్ అయితే చాలా ఇంకా మంచి పని చేశాను. జస్ట్ 3 daysలోనే చాలా వెయిట్ చేసాయన్న. మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగాడు, చెప్పాను నాకు తెలిసిన ఇచ్చాడు నాన్న అని చెప్పాను. నాకు ఇప్పుడు ఫ్యాట్ పౌడర్ కావాలన్నా ట్రైనింగ్ నాడు తీసుకొస్తే చెప్పండి అన్న, నేను తీసుకుంటాను అక్కడ. ప్లీజ్ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న, సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పటివరకు ఏ మెడిసిన్ అని ఇంత వెయిట్ రాలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు పవర్ కింగ్ గోల్డ్ కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి కొన్ని చోట్ల పాక్స్ అంటున్నారు కానీ కన్ఫామ్గా లేదండి. పాక్స్ 100% అయితే నేను షూర్గా అయితే చెప్పలేను, కానీ కొన్ని చోట్ల పాక్స్ కూడా అవుట్ బ్రేక్ ఉంది అని విన్నా. సో జాగ్రత్తగా ఉండండి. కానీ ఇన్ని ఒకేసారి రావు, పాక్స్ అయితే చాలా తక్కువే వినిపించాయి. మిగతాటివి అయితే ఇవి HS ప్లస్ అదే నిమోనియా ప్లస్ PPR అయితే హై రేంజ్లో ఉంది. సో జాగ్రత్తగా మీ అనిమల్స్ని కాపాడుకోండి. వ్యాక్సిన్స్ టైంలో వేసుకోండి. ఇంకా వ్యాక్సిన్స్ ఏ టైంలో ఏం వేసుకోవాలి, ఏ డివార్మింగ్ ఏ టైంలో చేసుకోవాలి తెలియకపోతే ఏ సీజన్కి ఏ వామ్స్ ఉంటాయి ఏం వాడుకోవాలని చెప్పానండి. బట్ డివార్మింగ్కి పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే ల్యాబ్ టెస్ట్ చేయించాలి. ల్యాబ్ టెస్ట్ చేయించి మీరు చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తాయి మీకు ఈ యానిమల్స్లో ఏ వామ్స్ ఉన్నాయనేది. ఆ యానిమల్స్ కూడా మీ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి ఉన్నాయండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే మార్కెట్లో ఉన్న పిల్లలు ఎవరెవరు పిల్లలు కలిసినాయో అక్కడ తెలీదు, ఏ పొట్టలో ఏ పాము ఉందన్నట్టు అయిపోతుంది అనమాట అప్పుడు. సో మీ దగ్గర పాత టైం నుంచి ఉన్న ఏవైతే కన్నా 1-4 యానిమల్స్ ఇచ్చేసి చెప్పినా సరిపోతుంది. అదే మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాటికి అయితే మీరు అన్నిటికీ చేయించాల్సి రావచ్చు, ఎందుకంటే దాంట్లో ఎన్ని బ్యాచ్లు కలిసాయో ఆ బ్యాచ్లు ఎక్కడెక్కడ మేసి ఏమేమి వామ్స్ తీసుకొచ్చాయో తెలియదు కాబట్టి. మొత్తం వీడియో విన్న వాళ్ళకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ దొరికి ఉంటుంది. దీని గురించి వ్యాక్సిన్స్ డివార్మింగ్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి. వేరే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళు కూడా బాగుపడతారు, మీరు కూడా బాగుపడండి. ఫార్మింగ్లోకి దిగిన తర్వాత మినిమం వీడియోస్ చూసే ఓపికన్నా ఉండాలి, అవన్నీ నోట్ చేసుకొని ఫాలో అయ్యే
ఇది ఉండాలి. సో చాలామంది ఫాలో అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. మన ప్రోడక్ట్స్ కూడా అంతే రిజల్ట్స్ ఇస్తున్నాయి, అంతే మంచిగా గ్రోత్ వస్తున్నాయి, అంతే మంచిగా లాభపడుతున్నారు. సో చూడండి, ఆలోచించి డిసిషన్ తీసుకొని కరెక్ట్గా చేసుకొని మంచి లాభాలు సంపాదించండి. ఏ దాంట్లో కూడా లాస్ అనేది లేదు. మనం చేసే తప్పులే మనల్ని లాస్ వైపు తీసుకెళ్తాయి. ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. నీకు అర్థమవుతుందా? అన్న, ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? ఆ నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times వస్తే చాలన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న.